శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నాగార్జున గారు, సిఐఐ భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో 12 లక్షల పైచిలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంజీ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిఐఐ సదస్సు అనేది 30వదండి వాళ్ళది. సిఐఐ అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత ఇది 30th సమిట్ వాళ్ళకి జరుగుతాం. కానీ నేను దాదాపుగా వాళ్ళు ప్రతి సమిట్ నేను ఫాలో అవుతుంటాను. ఎప్పుడూ జరగనంత గ్రాండ్ గా, ఎప్పుడూ జరగనంత ఉత్సాహంగా జరుగుతున్నటువంటి పద్ధతి ఇది ఒక స్పెషల్ అండి. సంథింగ్ స్పెషల్ అనేటువంటిది చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతాం. తర్వాత మేం చేశామని చెప్పుకునేటువంటి వాళ్ళ విషయంలో గనక మనం చూస్తే వాళ్ళ డొల్లతనం ఏంటనేటువంటిది బయటపడదండి. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కటి చేశారు ఇలాంటిది. అది కూడా అక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ ఎవరో మనం చూసాం కదా అంజీ గారు. వాళ్ళ ఐపాక్ టీమ్ లో ఉన్నటువంటి మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళకే సూట్లేసి ఎంఓఈలో జరుగుతున్నాయి చూడండి, ఇది చూడండి, అది చూడండి అని చెప్పిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత పైన ఉన్న బ్లేజర్లు తీసేసి భోజనాల కోసం కొట్టుకున్నటువంటి ఇది మనకి ఇంకా గుర్తుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే, పారిశ్రామికవేత్తలు రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో అతని పట్ల వాళ్ళకి నమ్మకం ఉండాలి. 2014-19 మధ్యన కియా లాంటి పరిశ్రమ లేకపోతే అనేకమైనటువంటి వచ్చినాయి. తర్వాత సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ అన్ని వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటుగా ఒక సైబరాబాద్ అనేటువంటి సైమల్టేనియస్ సిటీని ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి, అంటే దానికి ఆద్యం పోసినటువంటి సందర్భం, హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాము. తర్వాత మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అంజీ గారు, ఒక సంవత్సరం రోజుల పాటు ఎవరు కూడా ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. ప్రతి వాళ్ళ మనసులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం నెలకొంది. ఈ సంవత్సరం రోజులు దాన్ని బ్రేక్ చేయటానికి ఎంత తంటాలు పడ్డారు అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేటువంటిది మనం చూసాం. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి పెద్ద కంపెనీలు మనకు వస్తే గాని, ఒక టీసీఎస్ గాని, ఒక కాగ్నిజెంట్ లాంటిది కానీ రావాలి అంటే ఏం చేయాలి అంటే కేవలం 99 పైసలకే ఎకరా భూమి అనేటువంటిది ఆఫర్ చేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళుగా అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర బాట పట్టడం జరిగింది. దీనంతటికి ఇంకా స్పీడ్ని తీసుకొచ్చింది ఏంటంటే, గూగుల్ అనేటువంటిది అమెరికా తర్వాత అంత పెద్ద పెట్టుబడి $15 మిలియన్ అనేటువంటిది తీసుకొచ్చి $1 బిలియన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో పెడుతున్నా ఉన్న తర్వాత పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇన్వెస్టర్స్ లో వచ్చిందండి గారు. అందుకని మీరు ఇవాళ చూడండి, ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఎంఓఈలు చేసుకుంటున్నటువంటి పద్ధతి చూస్తే, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ సాయంత్రానికి 13 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎంఓఈస్ జరిగేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఎంప్లాయ్మెంట్ దీర్ఘకాలంలో, అంటే ఎంఓఈలు జరగగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడ అంటే, వాళ్ళు అనౌన్స్ చేయగానే, ఎంఓయూ చేయగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేటువంటి భ్రమని ప్రజలకు కల్పించబోతున్నారు. 2 నుంచి 2.5 సంవత్సరాల పాటు వీళ్ళందరూ, కొన్ని సంస్థలు సంవత్సరంలో అవుతాయి, కొన్ని సంవత్సరాలు సంవత్సరన్నర, 2-2.5 సంవత్సరాల్లో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఓఈలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇవి సర్వీసెస్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ అనుకున్నటువంటి 10 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది ఖచ్చితంగా ఈ కల సాకారం అవుతుంది. దీనికి తోడు అంతకుముందే దాదాపుగా 5-5.5 లక్షల దగ్గర నుంచి 6 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఇప్పటికే ఈ సంవత్సరంన్నర కాలంలో 10 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటున్నారు, 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. దానికి అడిషనల్ గా ఈ వచ్చినటువంటి 13 లక్షల కోట్లు కనుక తీసుకుంటే, దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇవాళ వస్తున్నటువంటి పద్ధతి చూస్తే 20 లక్షలు కాకుండా ఇంకా పైన, ఇందాక నేను వేరే టీవీ ఛానల్లో మాట్లాడినప్పుడు ఆయన సతీష్ నాయుడు అని చెప్పేసి అని సిఐఏకి సంబంధించినటువంటి ఒక మెంబర్ కూడా మాట్లాడారు.
20 లక్షలు అనేటువంటి టార్గెట్ చాలా చిన్నదానిలాగా కనపడుతోందండి. ఇది దాదాపుగా 25-30 లక్షల ఎంప్లాయ్మెంట్ ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో జనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా అద్భుతంగా జరుగుతోంది. లైవ్ లో మాట్లాడుతున్నాను నేను ఈ సిఐఏ సదస్సు నుంచి అని ఇందాకే మాట్లాడాను. కాబట్టి ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. దీంట్లో ఒక 2 ఫ్యాక్టర్స్ పనిచేసినాయండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టర్ అనేటువంటిది ఓకే, అది ఆల్రెడీ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీదే అది మనుగడ సాగిస్తున్నటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది కలిసి వచ్చిందండి. ఇదే గనక బీజేపీకి ఫుల్ స్ట్రెంగ్త్ గనక వాళ్ళకి తెలుగుదేశంతో అవసరం లేకుండా ఉండుంటే అంజి గారు ఇంత కోఆపరేషన్ మనకి సెంట్రల్ నుంచి ఉండేది కాదు. అది ఫస్ట్ ఫ్యాక్ట్. రెండవది ఏంటంటే నారా లోకేష్ మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మన దగ్గరికి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని సేవలు ఒకే చోట జరిగేటట్టుగా ఒక సింగిల్ విండో సిస్టమ్ ని క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి తొందరలో వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మోడల్. కానీ నెక్స్ట్ జనరేషన్ కిడ్ అయినటువంటి లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకున్నాడు ఆయన. సో ఆ నినాదంతో ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. లోకేష్ అనేటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి కొత్త నినాదాన్ని అందుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ స్పీడ్ గా ప్రజలకి ఏంటంటే మామూలుగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏంటనే ప్రశ్న ఉంటుంది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అయినటువంటి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ జనరేషన్ కూడా అక్కడికి వచ్చింది కాబట్టి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ లో వచ్చిందో దాని వలన ఇంత పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంది అనేటువంటి వచ్చింది అనేటువంటి నేను భావిస్తున్నాను అంజి గారు. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి ఏ రకమైనటువంటి ఢోకా లేదు. మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడులుగా లోకేష్ ఎమర్జ్ అవటం మూలన అతని చొరవ మూలనే చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం చూసాం. మిత్తల్ వాళ్ళు వాళ్ళ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, మిగతా అన్ని కూడా అతని చొరవతో రావటం మూలన ఏంటంటే పారిశ్రామికవేత్తల్లో మంచి కాన్ఫిడెన్స్ మీద అతని మీద వచ్చింది కాబట్టి ఇవాళ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది ఇందాక వాళ్ళు చెప్తున్నారు సిఐఏ మెంబర్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్ అండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా జరుగుతుందో చూడండి. ఎందుకంటే ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది, రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరుగుతుందని అతను చెప్పడం వలన ఖచ్చితంగా దీన్ని ఒక శుభ సూచకంగా మనం భావించవచ్చు అంది గారు. ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాబోతున్నాయి. నాకైతే ఆంధ్రప్రదేశ్ బయటపడింది గండం నుంచి అనేటువంటిది నాకు అనిపిస్తుంది.